హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాట్ స్పాట్. 3 నెలల క్రితం తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం 2 అవర్స్గా ఉంది. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్‌డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, సినిమా దర్శకుడు కావాలని ఒక నిర్మాతని కలుస్తాడు మహమ్మద్ షఫీ అలియాస్ విఘ్నేష్ కార్తిక్. కానీ ఆ నిర్మాత కథ కొత్తగా డిఫరెంట్గా ఉండాలని కండిషన్ పెడతాడు. ఇక షఫీ కథలు చెప్పడం మొదలు పెడతాడు. ఆ స్టోరీస్ ఏంటి అనేది ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్లతో 4 ఎపిసోడ్స్గా ఉంటుంది. డిఫరెంట్ స్టోరీస్, ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. ఫస్ట్ వన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎంటర్టైనింగ్గా, చివరికి కొంత ఆలోచింపజేసేలా బాగుంటుంది. ఇక సెకండ్ వన్ గోల్డెన్ రూల్స్. వెరైటీ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో కొత్తగా ఉంటుంది, కానీ సాడ్ ఎండింగ్తో కొద్దిగా యావరేజ్గా అనిపించింది భయ్య. ఇక మూడో స్టోరీ టమాటో చట్నీ. ఇది కూడా యావరేజ్ ఫీలింగే కలిగింది. లవ్ అండ్ లస్ట్ స్టోరీస్తో ఉంటుంది. ఇక చివరిది ఫేస్ గేమ్. ఈ స్టోరీ బాగుంటుంది. చిన్నపిల్లలకు ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు, వారికి ఏజ్కి తగ్గట్టుగా ఎలాంటివి చెప్పాలి అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గాను, ఒక మంచి మెసేజ్ లాగాను, ఎమోషనల్ గాను కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడలేం. అడల్ట్ ఫ్యాక్టర్ సీన్స్ చాలానే ఉన్నాయి. సో సింగిల్గా ట్రై చేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా మెసేజ్నిచ్చే విధంగా ఉంటే, సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ కొంత యావరేజ్గా అనిపించింది భయ్య. మూవీ టెక్నికల్గా బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు, బాగుంది. సో ఓవరాల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.